హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్దు క్రియేషన్స్. మేము శివరాత్రి రోజు మోతిగడ్డ వీరభద్రస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. నైటు శివ కళ్యాణం జరుగుతుంది, చాలా బాగుంటుంది అక్కడ. టెంపుల్ వచ్చేసి గోదావరి నది మధ్యలో చిన్న గుట్ట పైన అయితే ఉంటుంది. ఈ గుడి అంటే ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉండవు కదా, మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇసుకల నుంచి. చాలా బాగుంటుంది జర్నీ అనేది. ఈ టెంపుల్ 2 రాష్ట్రాల మధ్యలో ఉంటుంది. అంటే టెంపుల్కి ముందు వైపు ఏమో చెన్నంపేట నుంచి వెళ్తాము, అది ఆంధ్ర అనమాట చెన్నంపేట అనేది. టెంపుల్ వెనక వైపు ఏమో మోతే మోతే అనే గ్రామం, అది తెలంగాణకి వస్తుంది. అటువైపు నుంచి రావచ్చు, మనం చెన్నంపేట నుంచి కూడా రావచ్చు. ఎప్పుడూ మోతే వైపు నుంచి కూడా నడిచే వచ్చేవాళ్ళు. కాకపోతే ఈసారి ఏంటంటే పోలవరం ఎఫెక్ట్ వల్ల అనుకుంటాను వాటర్ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మోతే నుంచి అంటే గుడి వెనక వైపున ఉన్న మోతే నెక్క నుంచి వచ్చే వాళ్ళేమో పడవల మీద వచ్చారు. మేమేమో చెన్నంపేట మీదుగా వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు అంటే వాటర్ అయితే మోకాళ్ళ వరకు అయితే ఉన్నాయి, అంత నడిచి వెళ్ళిపోవచ్చు. కొంచెం దూరం వెళ్ళాక వాటర్ ఉన్నాయి అన్నమాట. మేము 4:30కి స్టార్ట్ చేసాము నడక. అంటే టెంపుల్కి వెళ్ళేసరికి 5 అయిపోయింది. కాకపోతే నైటు కళ్యాణం చూడాలి అనుకున్న వాళ్ళు తినడానికి అక్కడ ఉండడానికి అన్నీ తెచ్చుకుంటారనమాట. నైటు కళ్యాణం చూసేసి తెల్లారి పొద్దున్నే స్నానాలు చేసి దేవుని దర్శనం చేసుకుని అప్పుడు ఇంటికైతే వచ్చేస్తారు. మేము ఎప్పుడు వెళ్ళినా దర్శనం చేసేసుకొని ఇంటికైతే వచ్చేస్తాము. కాకపోతే ఈసారి ఎర్లీగా వెళ్ళాం మేము. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చారనిపించింది నాకు భక్తులైతే. చూడండి వీరభద్రస్వామి, మనం ఇంతసేపు చేసిన జర్నీ అంతా ఆ గుడి దగ్గరకు వచ్చి ఆ దేవునికి చూస్తూ ఉంటే ఇంతసేపు చేసిన జర్నీ అంతా మర్చిపోతామన్నమాట. అంత బాగుంటుంది ప్రశాంతంగా. కానీ ఈసారి నాకు ఎక్కువ నడిచిన అంత అనిపించలేదు. ఎందుకు అంటే ఎప్పుడు మార్చిలో వస్తుంది, అప్పుడు ఎండలు కొంచెం ముదురుతాయి కదా. ఎండాకాలం కొంచెం ఈ ఇసుకలో నడిచి మళ్ళీ గుట్ట ఎక్కాలంటే చాలా రిస్క్ అనిపిస్తుంది. కానీ ఈసారి అలా కాదు, ఫిబ్రవరిలో వచ్చింది. అందువల్ల ఏమో వాతావరణం కూడా అంత ఎండ లేదు కదా, కూల్గా ఉంది. అందువల్ల నడిచినట్టు కూడా నాకు అనిపించలేదు. అసలు టెంపుల్ దగ్గర నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. ఆ చివరి ఎక్కడో కనబడుతుంది చూసారా కరెంటు పోలు పెద్దది, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము. దర్శనం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారనమాట. ఒక కాపీ వచ్చేసి 50 రూపాయలు ఎమ్మటే ఇస్తారు. మేము ఒక 2 ఫొటోస్ అయితే దిగాం గుర్తుగా ఉంటుందని. అలాగే నా వెనక కనబడుతున్న మండపం చూసారా, అక్కడే నైటు శివ కళ్యాణం చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి అనమాట చిలక జోస్యం చెప్పించుకోవాలి అని ఉండేది, కానీ ఎప్పుడు కుదరలేదు. కానీ ఈసారి చిలక జోస్యం చెప్పించుకున్నాను నేను. ఇంక మేము చీకటి పడేంతవరకు ఇంక అక్కడే ఉన్నాం అనమాట, ఇసుకలోనే కూర్చొని. ఈలోపు మా పిల్లలకు కావాల్సినవి అయితే కొనుక్కున్నారు, బొమ్మలు అవి. రిటర్న్లో మేము వచ్చేటప్పుడు వాటర్ మిలన్స్ మొక్కజొన్న కంకులు కొనుక్కొని తినుకుంటా ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.